హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయితే అవుతుంది. కొంచెం నేను వీడియో అనేది డిలే చేయడం జరిగింది. ఫ్రెండ్స్గా వాటికి సంబంధించిన ఈ వీడియోలో వాటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలిజిబిలిటీ, అలాగే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి, అలాగే ఫీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, అలాగే వేకెన్సీ ఎన్ని పోస్టెస్ ఉన్నాయనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్కి అయితే ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. 7/2024 సంబంధించి ఇక్కడ డేటెడ్ ఆన్ 9/2/2024 రోజున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే, ఏజ్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి 18 నుంచి 42 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ ఆన్ ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యాజ్ ఆన్ 1/7/2024 నాటికి ఈ ఏజ్ లిమిట్ అనేది కలిగి ఉండాలి. ఇక వీటికి సంబంధించి టోటల్గా వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే టోటల్గా ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉందని ఈ అసిస్టెంట్ కెమిస్ట్కి సంబంధించి కేవలం ఒక్క పోస్ట్తోనే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక వీటికి సంబంధించిన పే స్కేల్ ఇందులో క్లియర్గా చూసుకున్నట్లయితే 48,000 నుంచి ఇక్కడ 1,37,000 మధ్య ఇక్కడ మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా అఫీషియల్ ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ అప్లికేషన్ అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ కంటే ముందు మీరు ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలా అయితేనే మీరు అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే 1/4/2024 నుంచి 21/4/2024 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయొచ్చు. అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ అప్లికేషన్స్ అయితే కొనసాగుతాయండి. అప్ టు మీరు 11:59 midnight వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక ఓటీఆర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను అఫీషియల్గా చెప్పడం జరిగింది వీడియోలో, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఓటీపీఆర్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేసి క్లియర్గా చెప్పాను, అక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి, మీరు వన్ టైం రిజిస్ట్రేషన్, మీ యొక్క బయోడేటా అంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది అందులో. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ద డీటెయిల్ వేకెన్సీస్ యాజ్ ఫాలోస్. ఒకసారి క్లియర్గా చూద్దామండి ఎన్ని పోస్టెస్ ఉన్నాయనేసి చూస్తే, అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించి కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దానికి సంబంధించి కూడా బ్రేకప్ పొజిషన్ కూడా ఉంటుందండి. ఇక ఎలిజిబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హీ అండ్ షీ ఈజ్ సౌండ్ హెల్త్ అండ్ యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ద ఎనీ బాడీ అండ్ డిఫెక్ట్. అంటే మీరైతే మంచిగా మీ హియరింగ్ సౌండ్స్ అనేది మంచిగా ఉండాలి, అలాగే నీట్గా ఉండాలి, అలాగే యాక్టివ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ అనేటివి ఉండాలి. అలాగే his her character and attendance are such as to qualify him such as the services సంబంధించి ఇక్కడ మీరు అకాడమిక్ ఇయర్ అలాగే ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే వీలైతే ఖచ్చితంగా ఉంటుందండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే the candidate should possess the prescribed academic qualification as on the date of notification. As on the date of notification నాటికి మీరు ఖచ్చితంగా మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది క్వాలిఫై అంటే కంప్లీట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షిల్ బి ద క్రూషియల్ డేట్ ఫర్ ది క్యాలిక్యులేటింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లైంబింగ్ ద ఈక్వలెన్స్ అండ్ ద డిసిషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసర్ షెల్ బి ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ బట్టి. ఇఫ్ ద అప్లికెంట్ పొజెస్ ద ఈక్వలెంట్ ఫర్ క్వాలిఫికేషన్ అదర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ ద కమిషన్ నోటిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీరు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ లేదా అదర్ క్వాలిఫికేషన్స్ అని పెడితే వాటికి సంబంధించి ఒక 10 daysలో మీరు వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది 10 days ఆఫ్ ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్స్ ఫాలోయింగ్ విచ్ దేర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు అలా పెట్టినట్టయితే మీరు వాటికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్గా నేమ్ ఆఫ్ ద పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ సంబంధించి ఈ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మస్ట్ హోల్డ్ ద ఎంఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అలాగే కెమికల్ టెక్నాలజీ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే వీలు ఉంటుంది. మీకు ఎనీ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అదర్ క్వాలిఫికేషన్ అనేది లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పెట్టి కూడా అప్లై చేసుకునే వీలైతే ఉంటుంది.
ఇక వీటికి సంబంధించి చూసినట్లయితే బేసిక్ వచ్చేసి ఇక మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇక ఎంపిక అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయినటువంటి సిపిటీకి అయితే అప్లికేబుల్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక రిజర్వేషన్ పరంగా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, అన్ని రిజర్వేషన్లు అయితే ఉంటుంది అండి. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన కమ్యూనిటీ వాజ్గా మీకు జీవోస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి పూర్లీ రిజర్వేషన్ టు ది ఉమెన్ వచ్చేసి హారిజెంటల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా 33% అయితే రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా జీవోస్ అయితే పాస్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ ఇంకా బ్లైండ్నెస్ లో విజన్ సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరైతే క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక మరికొంత ఇన్ఫర్మేషన్ సంబంధించి రిజర్వేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ ఏంటంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్ అండి. ఏజ్ చూసినట్లయితే మినిమం 18 years, మ్యాక్సిమం 42 years అయితే ఇక్కడ ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1/7/2024 నాటికి యాజ్ పర్ ద జివో ఎంఎస్ నెంబర్ 109 ప్రకారం ఈ ఏజ్ కలిగి ఉండి ఈ డేట్ ఆఫ్ అంటే ఈ డేట్ ఆఫ్ వరకు ఏజ్ అయితే ఇక్కడ కలిగి ఉండాల్సి వస్తుంది. అలాగే నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దెన్ 18 years అండ్ మోర్ దెన్ 42 years ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే లెస్ దెన్ అంటే 17 years ఏజ్ ఉందో వాళ్ళైతే అప్లికేబుల్ అయితే అవ్వరు. అలాగే 43 years ఉన్న క్యాండిడేట్స్ కూడా నాట్ అప్లికేబుల్ అయితే అవుతారండి. ఇక కేటగిరీ వారిగా అలాగే రిలాక్సేషన్ చూసినట్లయితే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి 3 years అయితే ఉంటుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా 3 years అయితే ఉంటుందండి. ఎవరైతే ఇక ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారికి చూసినట్లయితే అలొకేటెడ్ టు డిటెక్ట్ ఇస్ ఏజ్ అండ్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీసెస్ కింద కొన్ని మ్యాక్సిమం 5 years అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ ఇక దీన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా వచ్చేసి మీరు ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఇక పేమెంట్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పేమెంట్ వచ్చేసి మనం ముందుగా మీ ఓటీపీఆర్ డేటా అనేది ఫిల్అప్ చేసినాక ఇక పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ టైంలోనే. వాటికి సంబంధించి స్టెప్ వైజ్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ లేదా అప్లికేషన్ ఫీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మాత్రం అప్లికెంట్స్ అంటే మస్ట్ పే 250 rupees అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. 120 rupees వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కింద అయితే ఉండడం జరుగుతుంది. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ కొంతమందికి అయితే ఎక్సెప్ట్ అయితే ఉంటుందండి మనీ, అంటే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి కూడా పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 120 rupees అయితే ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్కి అయితే ఉండదు. ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి, అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇంకా మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆధారంగా మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఐపీఓఎస్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన ఎవరైతే పే చేస్తారో అలాంటివన్నీ నాట్ అప్లికేబుల్ అండి. ఇక్కడ క్లియర్గా నాట్ యాక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్కి వచ్చేసి ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే 100 rupees ఖచ్చితంగా ఛార్జ్ చేయాల్సి అయితే వస్తుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ది కరెక్షన్స్ ఆఫ్ 100 rupees ఫర్ కరెక్షన్ విల్ బీ చార్జెడ్. హౌఎవర్ ద చార్జెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్ అండ్ ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇక్కడ ఇవైతే నాట్ ఎడిటబుల్ అండి. ఓన్లీ ఎడిటబుల్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఉంటుంది. ఇక వీటికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఎన్ఎక్సెల్ 2లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి చూసుకోవచ్చు. ద సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్డ్ సపరేట్లీ. ద అప్లికెంట్ మే చూస్ ద టెస్ట్ సెంటర్ విత్ 3 preferences. However, the commission reserved the right to allocate the applicant to any center of the examination depending on the availability సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇక్కడ కమిషన్గా డిసైడ్ అయితే చేస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనమైతే. ఇక రిజల్యూషన్ అండ్ డిస్ప్యూట్స్ ద రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇన్ సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు లాంగ్వేజ్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ వర్షన్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద అథెంటిక్ వర్షన్ ఆఫ్ ది వాల్యుయేషన్ పర్పస్. ద సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ విల్ బీ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
ఇక మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ మాత్రమే తెలుగు లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఉంటుంది. బట్ మీ కన్సర్న్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఏమైతే ఉంటాయో సబ్జెక్ట్ వారిగా ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక ఆన్సర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆన్సర్కి కుడ్ బి పబ్లిష్డ్ అన్న కమిషన్ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇక ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారికి సిపిటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, కంప్యూటర్ ప్రిఫరెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక రిజర్వేషన్ పరంగా ఎంత రావాలనుకుంటే ఇక్కడ కేటగిరీ వారిగా జీవో ఎంఎస్ నెంబర్ 103 ప్రకారం ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కింది అమైండ్మెంట్లో. ఇక ఓసీ, స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% వస్తే సరిపోతుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, ఎస్సీ ఎస్టీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30% ఉంటే సరిపోతుందండి. వాటికి సంబంధించిన అంటే రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వేర్ ద క్యాండిడేట్స్ గెట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్లో సేమ్ మార్క్స్ వస్తే ఏ విధంగా చూస్తాననేసి నేను మరొక వీడియో క్లియర్గా చెప్తాను మీకు. ఇక మెమోరాండం మ్యాథ్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా ఇక చెక్ చేసుకోవచ్చు. అలాగే కమిషన్ అనేది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న కమిషనే ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది, దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక బ్రేకప్ వేకెన్సీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ సంబంధించి స్టేట్ వైడ్ పోస్ట్ అన్నమాట. ఇది ఓన్లీ కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక వీటికి సంబంధించి యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 77 ప్రకారం ఈ ఉమెన్ అంటే ఈ పోస్టర్స్ వచ్చేసి రిజర్వ్డ్ హారిజెంటల్లీ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. పీబీడీ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ ఉమెన్కి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి హారిజెంటల్ రిజర్వేషన్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఉమెన్ క్యాండిడేట్స్కి 33% అయితే రిజర్వేషన్ అయితే రిజర్వ్డ్ సీట్స్ అయితే ఉంటాయి. ఇక ఇఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ విహెచ్ క్యాండిడేట్స్ ఇస్ నాట్ అవైలబుల్, వేకెన్సీ షెల్ బి ఫీల్డ్ బైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ స్కీమ్ సంబంధించి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే పేపర్ 1 సంబంధించి పేపర్స్ చూసినట్లయితే 3 పేపర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అలాగే డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2 కెమిస్ట్రీ 1 కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 3 వచ్చేసి కెమిస్ట్రీ 2, ఇందులో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్తో ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 235 ఇన్ ఫైనాన్స్ HR 1 సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ది మార్క్స్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక సిలబస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీకు సిలబస్ అయితే అనేది క్లియర్గా చూసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్ ఇక సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫర్ కంప్యూటర్ ప్రొఫియన్సీ టెస్ట్ సిపిటి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొఫియన్సీ టెస్ట్ అంటే ఏం లేదండి, మీకు ఒక కంప్యూటర్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, అది కంప్యూటర్ పైన ఎంత అవగాహన ఉందనేసి. ఇక స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫియన్సీ సిపిటి ఎగ్జామినేషన్ సంబంధించి యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 20 ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ప్రాక్టికల్ టైప్ అయితే ఉంటుందండి. ఇందులో 60 మినిట్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫర్ ఎస్సీ ఎస్టీ పీబీడీ క్యాండిడేట్స్కి 30 వస్తే సరిపోతుంది, బీసీస్కి 35, ఓసీస్కి 40% ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, అది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా క్లియర్గా చదువుకోవచ్చు. ఇవి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కమ్యూనిటీ నేటివిటీ బర్త్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది, అలాగే డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్ సంబంధించి స్కూల్ స్టడీ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్సీ మెడికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. అలాగే ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి కేర్ఫుల్గా అయితే మీరైతే చదువుకోండి. కొంచెం వీడియో అయితే అనేది లెంతీ అవుతుంది కాబట్టి మీరు క్లియర్గా పాస్ చేస్తున్నాను, క్లియర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇక లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే షెడ్యూల్ క్యాస్టెస్ ఏమేమైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో వాటికి సంబంధించి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్ ఇక గ్రూప్ డి సంబంధించి అంటే ఇక్కడ షెడ్యూల్ క్యాస్టెస్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.